సమ్మక్క సారలమ్మల మేడారం జాతరను పురస్కరించుకొని మహబూబాద్ డిపోలో నుండి 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చేయడంతో పాటు వాళ్ళ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాద్ డిపో నుండి మేడారం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారు మొక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వాళ్ళకి తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పాం. అదేవిధంగా ఈరోజు వరకు 65 రోజులైంది. ఈరోజు వరకు మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ఎవరికి రూపాయి కూడా టికెట్ కొనాల్సిన పని లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. మేడారం జాతర ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక్కొక్క టికెట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నాం. మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే ప్రయాణికులందరికీ నేను విన్నవించుకుంది ఏంటంటే ఈ బస్సు ప్రయాణం చాలా సురక్షితమైన ప్రయాణం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని సేఫ్గా మేడారం జాతర వరకు మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీరు మీ మొక్కులు కానుకలు చెల్లించుకొని మరి తిరిగి మీ గ్రామాలకు మీరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ప్రయాణం చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మహబూబాద్ డిపో మేనేజర్ మన శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తాగునీటి అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా టాయిలెట్స్ను కూడా మహిళలకు పురుషులకు సెపరేట్ టాయిలెట్లను వాటిని శుద్ధి చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.